హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. ఇక 6-7 తేదీలు అయిపోయాయి. ప్రతి ఒక్కరి టాపిక్ ఇప్పుడు ఎస్ఈసి కేస్ మీదనే మాట్లాడుకుంటున్నారు. మా ఎస్ఈసి కేసుని వదిలేయండి ఇంకా, ఎందుకంటే కేస్ కంప్లీట్ అయింది. దయచేసి గ్రూప్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ ఎస్ఈసి కేస్ ఫోటోలు ఇక షేర్ చేయకండి. అది మన కంపెనీకి ఒక చెడ్డ పాయింట్. మరి దాన్ని మనం హైలైట్ చేస్తూ 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 మరి ఉంటే ఎలా? దయచేసి కేసు అయితే కంప్లీట్ అయింది, వదిలేయండి మా అందరూ. ముందుగా సరే, కేసు గురించి ఫైనల్గా మాట్లాడుకుందాం. కేసు ఎవరిదంటే, ఈ కేసు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి వర్సెస్ యాస్మ్ ఫరెసర్ మరియు ఆన్ ప్యాసివ్ ఎల్ఎల్సి మీద. మరి కేసు ప్రస్తుత స్థితి ఏంటంటే 2025 మే 8 నాటికి ఈ కేసు మూసివేయబడింది. పరిపాలన పరంగా మూసేశారు. అంటే కోర్టు మరియు సంబంధిత సంస్థలు ఈ కేసును ఇకపై కొనసాగించకూడదని నిర్ణయించాయి. ఇది సెటిల్మెంట్ ఆమోదించిన తర్వాత జరిగిందని తెలిసింది. అంటే ఇద్దరు పక్షాలు కోర్టు వెలుపల పరస్పరంగా ఒక ఒప్పందానికి వచ్చారు. అంటే మన కంపెనీ పైన కేసు పెట్టిన వాళ్ళు, మనము ఇద్దరం ఇక ఒకే మాట మీదకి వచ్చాం కాబట్టి అంతా ఒకే అయిపోయింది. మరి కోర్టు ఆదేశం ఏంటంటే 2025 మార్చి 6వ తేదీ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫ్లోరిడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారం ఎస్ఈసి మరియు అష్రఫ్ ఆన్ ప్యాసివ్ సంయుక్తంగా కేసు నిలిపేయమంటూ స్టే తెచ్చారు. మరి కోర్టు దానికి అనుమతి ఇచ్చింది. మరి ఈ కేసులో పాల్గొన్న అన్ని పక్షాలు 2025 మే 7లోగా కోర్టుకు ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరి వారి మధ్య ఒప్పంద స్థితిని తెలియజేయాలని సూచించారు. కాబట్టి ఈ కేసు పెట్టిన ఆవిడ కూడా మరి వెనక్కి కేసు తీసుకొని మనకు సహకరించారు. ఆమెకు కూడా కృతజ్ఞతలు. మరి మొత్తం విషయం మీద ఆన్ ప్యాసివ్ మీద ఎస్ఈసి వేసిన కేసు ఇప్పుడు మూసివేయబడింది. వారు ఒక రాజీకి వచ్చారు. కోర్టు ఆ ఒప్పందాన్ని ఆమోదించింది. దీనివల్ల ఇక ఆ కేసును కోర్టులో విచారించాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక ఈ కోర్టు ఆ వివరాలు కానీ ఫోటోలు కానీ దయచేసి అక్కడ ఇంకా షేర్ చేయకండి. ఆ కేసు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కొందరు లీడర్స్ వల్ల మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు రాత్రిలోగా వెబ్సైట్ లింక్ రావడం ద్వారా కొత్త వెబ్సైట్ మనం చూసే అవకాశం ఉంది. పెండింగ్ విత్డ్రాలు కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. మరి అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎస్ఈసి కేసుకు సంబంధించి ఆఖరు అంశం కూడా నిన్ననే క్లోజ్ అయింది. ఇది కొందరు లీడర్స్ దగ్గర మరి సేకరించిన సమాచారం మాత్రమే. కాబట్టి దయచేసి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. మరి ఫౌండర్స్, దేవుడు మనకు అన్ని మంచి రోజులు తీసుకొని రాబోతున్నాడు. అందరూ హ్యాపీగా ఉండాలి, అలాగే మంచి ఆరోగ్యంతో ఉండండి. ఆ దేవుణ్ణి మనస్సారా కోరుకోండి. మరి మనం ఇన్ని రోజులు చూస్తున్న యాపిల్స్ అనేటి మరి బోనస్ రూపంలో ప్రతి ఒక్కరి ఫౌండర్లో కొంచెమైనా మరి వస్తే అందరూ చాలా హ్యాపీ అయిపోతారు. ముఖ్యంగా శనివారం రోజున యాస్ గారి వెబినారు మన ఇండియా ఫౌండర్స్కు చాలా ప్రాముఖ్యం. మరి అందులో యాస్ గారు ఏం చెప్తారా అనేది ఇప్పుడు అందరి ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆన్ ప్యాసివ్లో ఉన్న లీడర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కేసు గెలిచాము. దేవుని దయ వల్ల, ప్రతి ఒక్కరి ప్రార్థన వల్ల మరి అనుకున్న ఫలితం అయితే వచ్చేసింది. మన కంపెనీకి ఉన్న బంధకాలన్నీ ఊడిపోయాయి. మరి ఎప్పుడో 1.5-2 సంవత్సరాల నుంచి కంపెనీ ముందుకెళ్లకుండా మరి కేసు రూపంలో అడ్డంకి పడింది. ఏం చేయాలన్నా కేసు వల్ల ఇబ్బంది పడుతూ వచ్చాము. ఫైనల్గా కేసు వేసిన వారి సహకారం వల్ల, వాళ్ళు వెనక్కి తీసుకోవడం వల్ల మనకు ఇప్పుడు అనుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగే అవకాశం ఉంది.
మరి యాస్ గారు మన ఫౌండర్స్కి ఏమి చేయాలో అవన్నీ చేయడానికి ఇప్పుడు సిద్ధం చేస్తూ ఉన్నారు. అందరూ పాజిటివ్గా ఉండండి. ఇంకా కొందరి హృదయాల్లో ఈ కంపెనీ రాదు అనుకునేవారు మీరు మోసపోయినట్లే. నెగిటివ్గా ఉన్న వాళ్ళందరూ మోసపోయినట్లే. ఒక్కసారి మీరందరూ ఇప్పుడు నిద్ర లేవండి. మీ ఆలోచన మార్చుకోండి. కంపెనీలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు చూడండి, ఫాలో అవ్వండి, తెలుసుకోండి. శనివారం రోజు ఇండియా ఫౌండర్స్ వెబినార్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక సోమవారం నుంచి మంచి మంచి న్యూస్ రాబోతున్నాయి. మనం దేనికైతే ఎదురు చూస్తూ ఉన్నామో అవన్నీ మనం పొందబోతున్నాము. ఇంకా మనం పబ్లిక్ లాంచ్కి వెళ్ళినట్లే ప్రాసెస్ను ఎంజాయ్ చేయండి. మరి సంబరాలు రాబోతున్నాయి, సిద్ధం కండి. కొత్త ఉత్తేజంతో దూసుకొని రండి. ఫౌండర్స్ అందరికీ మా ఛానల్ తరపున ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. మరి డియర్ ఫౌండర్స్, ఈరోజు సాయంకాలం క్రిష్ మార్టీ రెడ్ రెఫరెన్సర్ వాళ్ళ మీటింగ్లో ఇంకా పూర్తి సమాచారం రాబోతుంది. బీ హ్యాపీ అండ్ బీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా మనమైతే వెబ్సైట్ కోసం ఎదురు చూద్దాం ఫౌండర్స్. ఓకే, హ్యాపీ న్యూస్ అన్నీ ఈరోజు వచ్చాయి. ఎనీహౌ విజయానికి చాలా దగ్గరలో ఉన్నాం. మనం రోజు మాట్లాడుతున్నట్టే అందరం గెలవబోతున్నాం. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ ఫౌండర్స్. జై ఆన్ పేసివ్, జై ఆస్మ్ ఫర్ ఎ సార్.